Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ వరకు ప్రచార హోరు సాగించిన అభ్యర్థులంతా కాస్త రిలాక్స్ అయినా కౌంటింగ్ దగ్గర పడడంతో మళ్లీ టెన్షన్ మొదలైంది. అప్పటి వరకు ఉన్న లెక్కలతో పాటు ఈ మధ్య కాలంలో చేసుకున్న ఎంక్వైరీలతో అభ్యర్థుల లెక్కల్లో కాస్త తేడా కనిపిస్తూ ఉండడం ఉత్కంఠకు దారితీసింది. ఇక అదే సమయంలో తమ అభ్యర్థుల కోసం హోరాహోరీగా ప్రచారం కొనసాగించిన వారిలో ఆసక్తి కూడా మొదలైంది. ప్రధానంగా ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. వీటిలో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగిన బ్రాహ్మణ అభ్యర్థుల భవితవ్యం మరో కొన్ని గంటల్లో తేలిపోనుంది. దీంతో అభ్యర్థులతో పాటు వారికి సహకరించిన వారి కుటుంబీకులు, బంధుమిత్రుల్లో కూడా కాస్త ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా పార్లమెంటు నియోజకవర్గాలకు వస్తే హైదరాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో అభ్యర్థులుగా బ్రాహ్మణులు నిలబడ్డారు. బీజేపీ నుంచి మాధవీలత, ఇండిపెండెంట్ గా వైష్ణవి క్యాట్రస్ అధినేత వైష్ణవి ప్రసాదులు బరిలోకి దిగారు. ఇక ఏపీలోని రాజమండ్రి స్థానం నుంచి మాజీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు బరిలోకి దిగారు. ఈ మూడు ప్రతిష్టాత్మకం కాగా గెలుపు ఓటములపై అందరి దృష్టి పడింది. హోరాహోరీ పోరులో మాధవీలత, వైష్ణవి ప్రసాదుల గెలుపుపైనే అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి మూడోసారి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదల ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు పార్టీ నుంచి ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పోటీలో ఉన్నారు. ఇక రాజమండ్రి సెంట్రల్ నుంచి సీనియర్ న్యాయవాది మన్నవర్ రఘురాం జై భరత్ పార్టీ నుంచి నిలబడ్డారు. ఇక వీరితో పాటు మరికొన్ని స్థానాల్లో కూడా స్వతంత్రులుగా బ్రాహ్మణులు బరిలోకి దిగి బ్రాహ్మణ రాజకీయ చైతన్యం చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీలు మారిన బ్రాహ్మణ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము చేరిన పార్టీ గెలిస్తే ఏమొస్తుంది, తాము వదిలేసిన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చెయ్యాలి, ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ జరగబోయే కౌంటింగ్ పై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలంటే ప్రధానంగా పదవుల్లో ఉండాలి. ఇప్పుడు ఆ పదవులు ఎవరిని వరుస్తుందోనని ఆసక్తి నెలకొంది. ఏదేమైనా బ్రాహ్మణుల్లో రాజకీయ చైతన్యం పెరగడం శుభసూచకమే కదా. సైమాక్స్ 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 రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9867603250 కి కాల్ చేయండి.